కోట దగ్గర మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా గారు వారి సిబ్బంది అలాగే గేట్స్ కాలేజ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అలాగే ఇంకా లోకల్ నాయకులు అలాగే మెస్మా సభ్యులు అందరూ శనివారం యాక్చువల్గా ప్రభుత్వం బాగా అద్భుతంగా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా గుత్తికోట చరిత్ర కలిగిన ప్రాంతంలో ఇలాంటి కమిషనర్ గారు జబ్బార్ మియా గారు మూడో శనివారం కాకుండా కూడా ప్రతిరోజు ఈ యొక్క గుత్తి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా చేయాలని కంకణం సార్ మీ ఇలాంటి అధికారులు మా గుత్తికోట ప్రాంతానికి చాలా ధన్యవాదాలు సార్. గుత్తికోట ప్రజలందరి తరఫున ముఖ్యంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమం కూడా ఈ గుత్తికోట దగ్గర ప్రాంగణంలో మీలాంటి అధికారులు చేస్తున్నారంటే రీసెంట్ గా పార్లమెంట్ లో కూడా మన ఎంపీ గారు కూడా మాట్లాడారు. మీకు ఒక విజన్ ఉంది, మీకు ఇంకా త్వరలో ఆర్డర్స్ కూడా వస్తాయన్నమాట. మేము భావిస్తున్నాం గుత్తి ప్రజల తరఫున గుత్తికోటను పర్యాటకంగా చేస్తారని కూడా ఈ సందర్భంగా మీలాంటి అధికారులు కూడా ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా గుత్తి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర అందులో భాగంగా మన గుత్తి పట్టణం నందు స్వచ్ఛ గుత్తిగా చేయాలనే సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు గుత్తి సంరక్షణ సమితి కన్వీనర్ శ్రీ విజయభాస్కర్ గారు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారైతే మనకు స్ఫూర్తిదాయకం. నేను వచ్చినప్పుడు చూస్తున్నాను గుత్తి పట్టణం నందు చారిత్రక కట్టడాలను, ప్రాంతాలను, గుత్తి కోటను అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో విజయభాస్కర్ గారు ఉన్నారు. మరి వారికి వారి మిత్ర బృందానికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో మనం ముందున్నాం, కానీ ఆరోగ్యం దగ్గర వెనుకబడి ఉన్నాం. దీన్ని సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. మన గుత్తి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుటకు అందరూ కూడా సహకరించాలి. అందులో భాగంగానే మేమైతే మున్సిపాలిటీ తరఫున మా వర్కర్లు కూడా రోజు కూడా వారు కష్టపడుతున్నారు. కానీ ప్రజలు కూడా సహకరించాలి. చెత్తను వేరు చేసి తడిపొడి చెత్తను అందించాలని కూడా కోరుతున్నాను. అందులో భాగస్వామ్యం అయితే మా మున్సిపల్ సిబ్బందిని, మరి మెప్మా సిబ్బందిని, కన్వీనర్లను, ఎస్ఎస్జీ గ్రూపులను, మరి అలాగే ఈరోజు గేట్స్ కాలేజ్ వాళ్ళు కూడా పోయిన శనివారం కూడా వచ్చారు. వారు కూడా గుత్తి పట్టణంలోని సుందరం తీర్చిదిద్దుకు వారి సహాయ సహకారం అందిస్తున్నారు. వారికి మా పురపాలక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదములు. ఈ గుత్తికోట యొక్క చరిత్ర గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశం అయితే ప్రపంచ నలుమూలల నుంచి కూడా మన గుత్తికోటను సందర్శించుటకు మనమందరూ ఒక కంకణం కట్టుకుని పనిచేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూసాము మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గుత్తికోట మీద ఎంతో వాళ్ళకి చాలా అవగాహన కల్పించుకొని పార్లమెంటు నందు కూడా ఈ గుత్తికోట యొక్క చారిత్రక యొక్క గొప్పదనాన్ని గురించి కూడా పార్లమెంటు నందు వివరించడం జరిగింది. దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని కూడా ఆశిస్తున్నాను. దీనికి ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా త్వరలో వస్తుందని కూడా ఆశిస్తున్నాము. మేమందరం కూడా కట్టుకట్టుగా ఇలాగే ముందుకెళ్లామంటే మన గుత్తి ప్రాంతాన్ని పెద్ద చారిత్రక మరి కట్టడాలను గురించి తెలుసుకోవడానికి మరియు దీన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కూడా సహకరించాలి. ఈ మన గుత్తికోట యొక్క ప్రాముఖ్యతను కూడా అందరూ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ప్రాముఖ్యత తెలియజేయాలంటే మనమందరం కూడా కట్టుబడి దీని యొక్క చరిత్రను గురించి అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. కాబట్టి అందరు కష్టపడుతున్నారు. విజయభాస్కర్ చాలా ముందుండి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఈ గుత్తికోట యొక్క చరిత్రను గురించి తెలియజేయటం అందరూ వాళ్ళు ఎన్నో రకాలుగా సోషల్ మీడియా అయితేనేమి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా షార్ట్ ఫిల్ముల ద్వారా కూడా ప్రజలు అవేర్నెస్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. నాకు తెలిసి చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, సార్ నువ్వు అక్కడ చేస్తున్నావు కదా గుత్తికోట ఉంది అంటే మీ సహకారం కూడా అందించండి. వారికి ఎన్నో రకాలు వాళ్ళు చేస్తున్నారు. మన పురపాలక సంఘం తరఫున కూడా నేనైతే ఎన్ని వేళలో కూడా అన్ని వేళలో ఎప్పుడు పిలిచిన కానీ వారి అండదండలు ఉంటానని వారు సహకరిస్తానని కూడా ఈ ముఖంగా ఇదే ముఖంగా తెలియజేస్తున్నాను. కావున ప్రజలందరూ సహకరించాలి. మన గుత్తి పట్టణాన్ని అందమైన సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.